Hello guys, let's learn about string methods in JavaScript. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రింగ్స్ అంటే ఏంటో చూసాం. ఇది మన స్ట్రింగ్ అనుకుందాం ఇంకోటి. ఇప్పుడు మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. స్ట్రింగ్ మీద మల్టిపుల్ మెథడ్స్ ఉంటాయి. మెథడ్స్ అంటే ఏం లేదు, ఫంక్షన్స్ బట్టి ప్రాపర్టీస్ కానీ అవి కానీ. సో బ్రౌజర్ టైప్ అనేది ఉంది, దాని పేరు మొజిల్లా అని ఉంది. మొజిల్లా. సో దాని యొక్క లెంత్ తెలుసుకోవాలంటే ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ తెలుసుకోవాలంటే సో యూ కెన్ డూ బ్రౌజర్ టైప్ డాట్ లెంత్. సో ఇక్కడ చూసినట్టయితే కన్సోల్ 7 వచ్చింది. సో ఒకవేళ బ్రౌజర్ టైప్ యొక్క ఫస్ట్ లెటర్ ఏంటో తెలుసుకోవాలి మీకు అనుకుంటే షుడ్ డూ బ్రౌజర్ టైప్ ఆఫ్ 0. సో ఇండెక్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఎరేస్లో ఎట్లయితే మన ఉంటుందో సో ఇండెక్స్ అనేది 0 1 2 3. సో ద ఫస్ట్ క్యారెక్టర్ ఇస్ 0, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4 అట్లా మన 1 2 3 నుంచి స్టార్ట్ అవ్వు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. బికాస్ 0 బేస్డ్ ఇండెక్సెస్ ఇవన్నీ జావాస్క్రిప్ట్లో అన్ని 0 బేస్డ్ ఇండెక్స్ అనమాట, ఎరేస్ అయినా స్ట్రింగ్స్ అయినా. సో బ్రౌజర్ టైప్ ఆఫ్ 0 కొడితే ఫస్ట్ వచ్చేసరికి ఏమొచ్చింది, ఎం వచ్చింది. సో అట్లనే నేను ఇక్కడ 3 కొట్టాను అనుకోండి, ఐ వచ్చింది. బికాస్ 1 0 1 2 3 థర్డ్ వన్ ఈజ్ ద ఐ. ఓకే, బట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి చూసుకోండి అది. సో బ్రౌజర్ టైప్ ఒక లాస్ట్ లెటర్ రావాలంటే సో ఇది దేంతో ఎండ్ అవుతుందో తెలుసుకోవాలంటే మనం నాకు చెప్పాం కదా, బ్రౌజర్ టైప్ డాట్ లెంత్ వస్తే 7 వచ్చింది, దాని నుంచి -1 చేస్తే 6, ఎందుకంటే 0 నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి. దెన్ విల్ గెట్ ద లాస్ట్ వన్. సో లాస్ట్ నుంచి నాకు సెకండ్ది కావాలి అనుకుంటే 2L. సో బ్రౌజర్ టైప్ ఆఫ్ లెంత్ 7 వస్తుంది, 7 - 2 వచ్చేసి 5 వస్తుంది. 0 1 2 3 4 5 విచ్ ఈస్ L. ఓకే, అట్లా. సో నెక్స్ట్ లెట్స్ సీ అనదర్ మెథడ్స్. ఇప్పుడు బ్రౌజర్ టైప్ అనేది ఈజ్ ఇట్ ఇంక్లూడింగ్ జిల్లా. ఇప్పుడు మొజిల్లాలో జిల్లా అనేది ఉంది, ఇక్కడ ఎక్స్ట్రా ఎల్ పెట్టాను అనుకోండి, ఇది ఫాల్స్ వస్తుంది. ఇక్కడ చూడండి ఎక్స్ట్రా ఫాల్స్ వచ్చింది. సో ఈ జిల్లా అనే సబ్ స్ట్రింగ్ ఈ స్ట్రింగ్ లోపల ఉందా లేదా అనేది వస్తుంది, ట్రూ ఆర్ ఫాల్స్. బ్రౌజర్ టైప్ డాట్ ఇంక్లూడ్స్. బ్రౌజర్ టైప్ డాట్ స్టార్ట్స్ విత్ అనే ఫంక్షన్లో మాజ్ అంటే ఇది స్టార్టింగ్ ఏముంది, మోజిల్లాతో స్టార్ట్ అయింది కాబట్టి ఎంఓజెడ్. అదే ఎంఓజెడ్ ఎమో కాకుండా ఎంఏ అని అనుకో, ట్రూ వస్తుంది, ఎందుకంటే ఇట్స్ స్టార్టింగ్ విత్ దట్. ఎంఓతో స్టార్ట్ అవుతుంది, అవును. జెడ్తో స్టార్ట్ అవుతుంది, అవును. ఇప్పుడు మాజ్ కాకుండా కే పెట్టాను అనుకోండి, మాస్క్ అని, ఫాల్స్. ఇక్కడ ఒకసారి ఫాల్స్ వచ్చింది. దట్ మీన్స్ మాస్క్ అనేది స్టార్ట్ అవ్వట్లేదు. మొజిల్లా స్టార్ట్స్ విత్ MOZILL. అక్కడ మీరు మొత్తం ఇవ్వచ్చు కూడా, ఈవెన్ ఇట్స్ ట్రూ బికాస్ ద ఎంటైర్ వర్డ్ స్టార్ట్స్ విత్ దట్ టెక్నికల్గా. ఓకే, సో దట్స్ ట్రూ. ఈజ్ ఇట్ ఎండింగ్ విత్ ఇల్లా? యప్, సో ఇట్స్ ట్రూ. సో ఇంక్లూడ్స్ స్టార్ట్స్ విత్ ఎండ్స్ విత్. ఇది ఎగ్జిస్ట్ అవుతుందా ఈ స్ట్రింగ్ అనేది ఇంక్లూడ్స్, దీంతో స్టార్ట్ అవుతుందా అనేది స్టార్ట్స్ విత్, దీంతో ఎండ్ అవుతుందా అనేది ఎండ్స్ విత్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇండెక్సెస్ తెలుసుకోవడం కోసం. సో ఇక్కడ ఒక పెద్ద ట్యాగ్ లైన్ స్ట్రింగ్ ఉంది, MDN రిసోర్సెస్ ఫర్ డెవలపర్స్ బై డెవలపర్స్ అనే ఒక స్ట్రింగ్ ఉంది. సో దాని యొక్క ఇండెక్స్ ఆఫ్ డెవలపర్స్ అంటే ఇప్పుడు డెవలపర్స్ అనేది ఏ ఇండెక్స్ దగ్గర అక్కరైతుంది అని తెలుసుకోవడం కోసం ఇదనమాట. సో డెవలపర్స్ అనేది ఫస్ట్ నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి M0 1 2 3 4 స్పేస్ కూడా ఒక క్యారెక్టరే. ఓకే, 4 5 6 7 ఇట్లా వేసుకుంటూ వెళ్తే 20 దగ్గర ఇది ఎగ్జిస్ట్ అవుతుంది, 20 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 2 ఉన్నాయి. ఓకే, 2 ఉన్నాయి, డెవలపర్స్ అని. సో ఫస్ట్ అకరెన్స్ ఏదైతే వస్తుందో అది వచ్చేస్తుంది అనమాట మనకి. ఫస్ట్ అకరెన్స్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇంకోటి ఉంది, సరే మనకి ఇది వద్దు, ఇది తెలియాలనుకుంటే 21 తర్వాత సెర్చ్ చేయి. ఓకే, 21 తర్వాత నుంచి సెర్చ్ చేయి. అంటే ఇది ఏంటంటే ఇక్కడ ఏమి ఇవ్వకపోతే 0 నుంచి స్టార్ట్ చేసి సెర్చ్ చేయడం, అంటే ఇక్కడ 0 ఉన్నట్టు, అంటే 0th పొజిషన్ నుంచి ఒక పొజిషన్ చూసారు కదా, ఇక్కడ వస్తుంది ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి సెర్చింగ్ అనేది, అదే ఇండెక్స్ కనుక్కోవడానికి. ఇది 21st నుంచి స్టార్ట్ చేయండి, అంటే ఫస్ట్ 21 క్యారెక్టర్స్ వదిలేసి దీని యొక్క ఇండెక్స్ కోసం చూడు అని. సో దట్స్ దేర్ ఫర్ దట్ వన్. నౌ ఈ బ్రౌజర్ టైప్ అనే స్ట్రింగ్ని మొజిల్లా ఇక్కడ ఉంది కదా, సో ఈ బ్రౌజర్ టైప్ అనే స్ట్రింగ్ని స్లైస్ చేద్దాం. స్లైసింగ్ అంటే ఏంటంటే ఈ పార్ట్ ఆఫ్ స్ట్రింగ్ని అంటే ఆ మొజిల్లా అన్న దాంట్లో ఒక స్టార్ట్ ఇండెక్స్ ఎండ్ ఇండెక్స్, అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ వరకు కట్ చేసి నాకు ఇవ్వు అని చెప్పడం.
స్లైస్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మొజిల్లాలో 0 నుంచి 3 వరకు ఇవ్వన్నాం అనుకో 0 1 2 3 మోజీ అనేది రిటర్న్ వస్తుంది మనకి. కానీ ఇక్కడ నేను 1 to 4 అడుగుతున్నా కాబట్టి ఓజీ అని వచ్చింది. ఎం ఎగిరిపోయింది. అండ్ గుర్తుంచుకోండి దిస్ ఈజ్ ఇంక్లూజివ్ అంటే ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. 4 ఈజ్ ఎక్స్క్లూడెడ్ అంటే ఇది యాక్చువల్గా 1 నుంచి 3 వరకు అనే ఇది ఎక్స్క్లూడెడ్. 4th వరకు అని 4th కాదు. ఇది 1 నుంచి ఇది 4th వరకు. 4th కాదు కానీ 4th వరకు అంటే దాని ముందు 3 అట. సో స్లైస్ అనేది అట్లా ఇది అక్కడ నుంచి ట్రిమ్ చేసి ఇచ్చేస్తుంది. ఏమి ప్రొవైడ్ చేయాలనుకోండి ఫస్ట్ పారామీటర్ సెకండ్ పారామీటర్ ఏమి అయిపోతే ఎండ్ వరకు అనుకుంటుంది. అంటే ఇది అప్ టు ఎండ్ అనుకోండి ఎండ్ వరకు. ఓకే అట్లా కాదు అది ఎండ్ వరకు. స్టార్టింగ్ ఇచ్చాం ఎండ్ ఇచ్చేసాం. అంటే ఎండ్ ఇవ్వకపోతే ఎండ్ వరకు వెళ్ళిపో స్ట్రింగ్ ఎందుకు అది ఇచ్చాను నాకు ఫస్ట్ మొత్తం ట్రిమ్ చేస్తాను. సో 2 ఇచ్చాం కాబట్టి 0 1 2 నుంచి స్టార్ట్ అయిపోయి జిల్లా వచ్చేసింది. సెకండ్ దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. ఇది రిటర్న్ అవుతుంది అనమాట. అందుకే మనకు కన్సోల్లో కనిపిస్తుంది. సో నెక్స్ట్ వన్ ఇది స్లైస్. ఇట్స్ యూజ్ టు గెట్ ద సర్టెన్ పార్ట్స్ ఆఫ్ ఎ స్ట్రింగ్. ఇప్పుడు లోవర్ కేస్ అప్పర్ కేస్ చూద్దాం. ర్యాడ్ డేటా అంటే సమ్ ర్యాండమ్ డేటా. ఇది మై నేమ్ ఈజ్ మడ్ అట్లా కామెడీగా. ర్యాడ్ డేటా ఈక్వల్ 2 లోవర్ కేస్ అంటే స్ట్రింగ్ మొత్తం లోవర్ కేస్ లెటర్స్ అయిపోతాయి. లోవర్ కేస్ అయిపోయింది. 2 అప్పర్ కేస్ కొడితే అన్ని క్యాప్స్లో ఆన్ అయినట్టు అప్పర్ కేస్లో వచ్చేస్తాయి. ఇట్స్ సింపుల్, ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఇప్పుడు రిప్లేసింగ్ సబ్ స్ట్రింగ్స్. సో ఇప్పుడు ఒక స్ట్రింగ్లో ఒక సర్టెన్ పార్ట్ని రిప్లేస్ చేయాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కోట్ ఉంది టు బీ ఆర్ నాట్ టు బీ అనేది. ఇప్పుడు రిప్లేస్ కొట్టామనుకోండి అంటే ఇప్పుడు బీ అనే పార్ట్ని కోడ్తో రిప్లేస్ చేయాలనుకుంటున్నాను నేను. ఇక్కడ చూసినట్లయితే టు కోడ్ ఆర్ నాట్ టు బీ అని వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ కనిపించిన బీ అనే స్ట్రింగ్ని కోడ్తో రిప్లేస్ చేసేసాం. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టు బీ అనేది ఉందనుకోండి, ఇది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది. సో నేనేం చేస్తాను స్పెల్లింగ్ మిస్టేక్ కరెక్ట్ చేయడం కోసం ఇట్లా పెడతాను. అప్పుడు టు బీ ఆర్ నాట్ బీ అని వచ్చింది. ఓకే ఇది రీప్లేస్ ఆల్ అంటే ఇదేం చేస్తుందంటే రీప్లేస్ ఓన్లీ ఫస్ట్ అకరెన్స్నే తీసేస్తుంది. ఎట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే వేర్ ఇస్ ఇట్ ఇండెక్స్ ఆఫ్ ఎట్లయితే ఫస్ట్ అకరెన్స్నే ఇచ్చిందో రిప్లేస్ కూడా ఫస్ట్ అకరెన్స్ మాత్రమే ఇస్తుంది. అంటే ఫస్ట్ ఉన్న బీని మాత్రం రిప్లేస్ చేస్తుంది. ఇందులో చూసినట్టు ఫస్ట్ ఇక్కడ బీ ఉండేది 2B, ఇక్కడ ఇది మాత్రం అంతే ఉండిపోయింది. కానీ రిప్లేస్ ఆల్ కొడితే ఏంటంటే ఇది స్ట్రింగ్ మ్యాచ్ అయిన ప్రతిదీ కూడా రిప్లేస్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ సమ్ యూజ్ఫుల్ స్ట్రింగ్ మెథడ్స్. ఓకే ఇంకా చాలా ఉంటాయి స్ట్రింగ్ మెథడ్స్ అనేవి. అవి మీరు చూసుకోవచ్చు. ఇక్కడ స్ట్రింగ్ మెథడ్స్ అనేవి చాలా ఉంటాయి. బట్ ఇవేంటంటే మనకు కొంచెం యూస్ఫుల్ అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ.